హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ తెలుగు ట్రావెలర్ మోహన్ని మాట్లాడుతున్నాను. మన కార్యక్రమంలో భాగంగా ఈరోజు లింగంట్లో వేచి ఉన్న చంద్రమౌళేశ్వరి ఆలయానికి వచ్చాము. నేను దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను. దర్శనం చేసుకొని వచ్చినాక ఇక్కడ యొక్క గుడి విశిష్టత గురించి మీతో 4 మాటలు చెప్పాలి. ఎందుకంటే శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి గుడి, దశాబ్దాలుగా భక్తులకి విరివిగా రావడం తగ్గినటువంటి గుడి, అందరికీ తెలిసిన గుడే కాబట్టి ఎవరికి తెలియదు. అందువల్ల ఈ గుడిని నేను ఈరోజు ప్రమోట్ చేయదలుచుకున్నాను. ప్రస్తుతం గుడిలో ఉన్నాను, దర్శనం చేసుకుంటాను. దర్శనం చేసుకుని రాగానే కులంలో వేచి ఉన్నటువంటి ఆ శివలింగాన్ని మీకు చూపిస్తాను. ప్రస్తుతం దర్శనం చేసుకోవచ్చు. మీ వారి దర్శనం చేసుకున్నాము. ఆలయ ప్రాంగణంలో కూర్చొని ఉన్నాము. కాసేపు ఈ స్థల పురాణం గురించి మీతో 4 మాటలు మాట్లాడదలుచుకున్నాము. క్రీస్తు శకం 1750వ సంవత్సరంలో కర్ణాటక చెందినటువంటి లింగాయత్ తెగకు చెందినటువంటి శివభక్తుడు ఒక ఆయన కాశీయాత్రకు బయలుదేరారు. కాశీయాత్ర అంటే పాత రోజుల్లో రవాణా సౌకర్యాలు అంతగా ఉండేవి కావు. కాశీకి పోయి వస్తే కాటికి పోయించినట్టు అనే మాట అంటూ ఉంటారు. అలా కాశీ ప్రయాణం పెట్టుకొని కర్ణాటక నుంచి బయలుదేరి వస్తూ మార్గ మధ్యలో ఇక్కడ కనబడినటువంటి అటవీ ప్రదేశము, చెట్లు పుట్టలు ఆకర్షితుడై కొన్నాళ్ళు ఇక్కడ సేద తెరుచుకుందాం అనుకొని లింగాయతులు కాబట్టి వాళ్ళు శివభక్తులు కాబట్టి ఒక శివలింగాన్ని ఒకటి ప్రతిష్ఠించి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. కొంతకాలం గడిచింది. కాశీయాత్ర మళ్ళా ప్రారంభించడం జరిగింది. కాశీ ప్రయాణం పెట్టుకున్నాడు. కాశీకి వెళ్తాడు. అక్కడ శివుణ్ణి దర్శించి తిరుగు ప్రయాణంలో ఇక్కడికి రావడం జరిగింది. చాలా కాలం అయింది కాబట్టి శివలింగం ఏదైతే ఉందో అది కనిపించబోయేసరికి శివుడిని వేడుకోవటం జరిగింది. శివయ్య, నీ దర్శనం చేసుకొని వచ్చాను. నేను ప్రతిష్ఠించినటువంటి ఏదైతే ఉందో ఆ లింగము నాకు కనిపించట్లేదు. నువ్వే నాకు కటాక్షించు స్వామి అని చెప్పి కోరుకోవడం జరిగింది. కోరుకోగానే గ్రీష్మ ఋతువు వస్తుంది. గ్రీష్మ ఋతువు రాగానే ఎండాకాలం అన్నమాట. ఎండ రాగానే నీళ్లు కొద్దిగా నిలబడి ఉంటే ఆ నీళ్లు కొద్దిగా తరుగుతూ వస్తూ ఉంటే అప్పుడు శివలింగం బయటపడుతుంది. శివలింగం బయటపడంగానే మళ్ళా పూజలు చేయటం జరుగుతుంది. సరే, కాలక్రమంలో అతని మనసులో మాట అనుకుంటాడు, స్వామి నువ్వు గుంటలో లింగం అవపడ్డావు కాబట్టి ఈ ప్రదేశాన్ని లింగం గుంటలు అని పిలుద్దాము అని చెప్పి అనుకోవడం జరిగింది. 1750 సంవత్సరంలో ఏదైతే అనుకున్నాడో కాలక్రమేణా అభివృద్ధి చెంది కొన్ని జనావాసాలు ఏర్పడి ఒక గ్రామంగా ఏర్పడి ఇప్పుడు ఈ స్వామివారి పేరుతో
ఏదైతే ఉందో పిలిచాడో లింగంగుంట్ల అని, ఇప్పుడు ఈ గ్రామాన్ని లింగంగుంట్ల అని పిలవటం జరుగుతుంది. సరే, ప్రస్తుతం మనం ఇంతవరకు స్థల పురాణం విన్నాము. కొలనంలో ఉన్నటువంటి శివుడిని దర్శనం చేసుకుని వద్దాము. పొలం దగ్గరికి వెళ్దాము, శివుడిని దర్శనం చేసుకున్నాము. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఒక 4-5 మాటలు మీతో మాట్లాడి తర్వాత కథ చూపించాం. పొలంలో దిగి స్వామివారి విగ్రహాన్ని పాత రోజుల్లో 1750 సంవత్సరంలో ప్రతిష్ఠించినటువంటి విగ్రహాన్ని మిర్చిపెట్టడం జరిగింది. సుమారుగా 4 అడుగుల లోతు ఉంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఉంటుందని చెప్పి. మరి ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, ఎందుకు కొడుతున్నాయో కూడా తెలియదు. అంతా శివమహత్యమే అనుకోవాలి. నేను చుట్టుపక్కల చాలా శివాలయాలు, గుళ్ళు తిరిగాను. ఎక్కడా రానటువంటి గొప్ప అనుభూతి, గొప్ప ఇది ఈ కులంలో దేవంగానే చూశారన్న రోమాలు కూడా ఎక్కబడుచుకున్నాయి అంటే నిజంగా శివానుగ్రహం. ఎంతో మహిమ కలిగినటువంటి శివుడు. బయటకు వచ్చి మళ్ళా గుడి పరిసరాలను చూపిస్తూ మీతో 4 మాటలు మాట్లాడతాను. 1750 సంవత్సరాల ప్రతిష్ఠించినటువంటి కోనేటిలో ఉన్నటువంటి శివలింగ దర్శనం చేసుకొని గుడి బయటకు వచ్చాను. అక్కడ శివలింగం తర్వాత కాలక్రమంలో 1900 సంవత్సరంలో కుంకులగొంట సింగయ్య గారు ఈ గుడిని మళ్ళా ప్రతిష్ఠించి కింద శివుడు లింగం ప్రతిష్ఠ ఎక్కడైతే జరిగిందో దానికి పైన ఈ శివుడిని ప్రతిష్ఠించడం జరిగింది. అలానే కుంకులగుంట మల్లయ్య గారు ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క వంశపారంపర్యంగా ఈ గుడిని ధర్మకర్తలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రసన్నాంజనేయ గారు ఈ గుడికి ధర్మకర్తగా వ్యవహరిస్తూ ఉన్నారు. అలానే గుడి యొక్క విశిష్టత చెప్పాలంటే మీరు పక్కన చూస్తున్నటువంటి నాగేంద్ర స్వామి పుట్ట ఏదైతే ఉందో మీకు ఇప్పుడు చూపెట్టినటువంటి నాగేంద్ర స్వామి పుట్ట ఏదైతే ఉందో ఒకప్పుడు 1960-70 ఆ ప్రాంతంలో కార్తీక మాసంలో కార్తీక సోమవారం కానీ పౌర్ణమి రోజు కానీ గొప్పగా భజనలు చేసేవారు. ఊళ్ళో ఉన్నటువంటి భక్తులు అందరు ఇక్కడే ఉండేవారు. నాగేంద్ర స్వామి పుట్టలో నుంచి 2 పాములు బయటకు వచ్చి పాములు నాట్యం చేసేవి. దాదాపుగా 15-20 నిమిషాలు నాట్యం చేసేవి. ఆ నాట్యం చూడటానికి ఊళ్ళో ఉన్న భక్తులందరూ కార్తీక మాసంలో ఇక్కడికి వచ్చారు. ఎంతో మహిమ కలిగినటువంటి నాగేంద్ర స్వామి. అలానే ఈ గుడికి ఇంకో విశిష్టత ఉంది. సహజంగా మనం ధ్వజస్తంభం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నిర్మిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ధ్వజస్తంభం అనేది కలపతో ఉంది. అంటే ధ్వజస్తంభం నేను చాలా ప్రాంతాల్లో చాలా గుళ్ళు చూశాను, రాతితో ఉండేది. కానీ ఇక్కడ కలపతో ఉంది. ఇది గుడి యొక్క ఇంకో విశిష్టత అని చెప్పవచ్చు. అలానే కాలక్రమంలో అప్పట్లో శివుడు ఉండేవాడు, లింగ ప్రతిష్ఠ జరిగింది. అలానే 1910 సంవత్సరంలో
ఇక్కడ విగ్రహ ప్రతిష్ట ఒకటి చేయటం జరిగింది, అమ్మవారి విగ్రహ ప్రతిష్ట. ఇక్కడ అమ్మవారిని భువనేశ్వరి దేవి అని పిలిచేవారు. మీరు చూస్తున్నారు భువనేశ్వరి అమ్మవారు. అలానే 1900 ప్రాంతంలోనే వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. ఇది ఈ గుడి యొక్క స్థల పురాణం మరియు గుడి యొక్క విశిష్టత. నేను ఈ గ్రామ వాస్తవ్యుడిగా నేను చాలా ఆనందభరితుడినై, ఉత్తేజభరితుడినై ఈ వీడియో తీస్తున్నంతసేపు నాలో తెలియని ఏదో ఉత్సాహం కలుగుతూ ఉంది. అంత మహిమ కలిగినటువంటి దేవుడు. అలానే ఈ ప్రాంతానికి ఎట్లా రావాలి అంటే నర్సాపేట నుండి పక్కనే అనుకున్నటువంటి లింగమంట్ల గ్రామంలోకి రావాలి. సుమారుగా నర్సాపేట బస్టాండ్ నుంచి 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీకు రవాణా సౌకర్యం చేతిలో 2 వీలర్ ఉంటే రావచ్చు, 4 వీలర్ ఉంటే రావచ్చు. ఆర్టీసీ సౌకర్యాలు లేవు, లేదా ఆటో ఎక్కి రావచ్చు. ఒకసారి రండి, దేవుణ్ణి దర్శనం చేసుకోండి. మీ మనసులో కోరికలు ఏదైతే ఉంటే అవి తప్పకుండా నెరవేరు. మీకు కనుక ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లే మీరు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వదలుచుకుంటే కామెంట్ రూపంలో పెట్టండి. అలానే పక్కనున్న బెల్ మార్క్ నొక్కండి. నా యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.